హాయ్ గైస్, వెల్కమ్ టు యాపిల్ లాగ్స్. ఈరోజు మనం పాకం చారు చేయబోతున్నాం మన బంగారు నాణంతో. కమాన్. ముందరే మునంకూర, తర్వాత కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత బెల్లము, తర్వాత మునంకూర వెయ్యాలా, కరివేపాకు వెయ్యాలా, ఎండుమిర్చి వెయ్యాలా, బెల్లం వెయ్యాలా, మిరపగుండు వెయ్యాలా, ఉప్పు కారం వెయ్యాలా, అలాగే ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలండి. అన్నీ వేసి కలపాలా, బాగా పాకం వచ్చినట్టుగా కలపాలా. బాగా పాకం వచ్చేవాళ్ళు బాగా బాగున్నది, గమగమ వాసన ఇప్పుడు వస్తుంది. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ గట్టిగా కలిపి చేతిలోనే పాకం రాణించాలి. అందుకే కదా పాకం చారు అన్నారు. చాలా స్పెషల్ మా సైడ్. బంగాళానం చేస్తే ఇంకా చాలా స్పెషల్ అన్నమాట. ఈ వంట చేసినప్పుడు మా అమ్మ నాన్నమ్మ దెబ్బలాడుకున్నప్పటికీ సరే ఇలా కలుపుతుంటే ఇక్కడ చేతితోనే పాకం వచ్చేస్తది. అలా పాకం వచ్చినప్పుడు పాకం చారు చాలా బాగుంటది. పాకం చారు అంటే ఏం చారు కాదు, భోజి చారు అంటారు, పెళ్లి చారు అంటారు, గూన్ చారు అంటారు. మా సైడ్ అయితే పాకం చారు అంటారు. చాలా స్పెషల్ పెళ్లిల్లో. అలాగే ఇక్కడ చూపిస్తున్నంత చింతపండు ముద్ద నానేసుకోవాలి, సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలా. అది మళ్ళీ పాకం వచ్చి గమగమ వాసన కలుపుకొని అరగంట ఉండాలి. పాకం వచ్చిన దాకా అరగంట కలిపిన తర్వాత పాకం వచ్చింది, వాసన వచ్చిన తర్వాత పుల్ల వేయాల. చింతపండు పిండుకొని ఆ పాకంలో వేయాల. పసుగుండెని ఉప్పు వేసేస్తున్నానమ్మా. అరటికాయ ముక్కలు వేసుకోండి, లేదు మీ దగ్గర పనసకాయ ఉన్నా పనసకాయ ముక్కలు చేసి వేసుకోండి, లేదు వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఒకటి వేసుకోవచ్చు, బాగుంటది ఏదేసినా. ఆ ఏపుడు పిండి రెడీ చేసుకోవాలా. బియ్యము జీలకర్ర వేపుకోవాలా. బియ్యం వేగిపోతే ఎరుపు కలర్ వచ్చిన తర్వాత బియ్యము ఉంచేసి అది మిషన్లో పెట్టేసి వేగి రుబ్బి మిషన్ తిప్పి మరేసరికి అది రెడీ ఆ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మిక్సీ కొట్టామో పిండి, ఆ పిండిలో కొంచెం వాటర్ కలిపేసుకొని అలా చక్కగా నార్మల్ గా లైట్ గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో దాన్ని పట్టుకొని వెళ్ళి చారులో వేసి చక్కగా కలుపుకోవాలి. అప్పుడు గుండ పవట చేశాను, ఇప్పుడు కలుపుతున్నాను. అయిపోయింది కలిపేయడం. అది కూడా మంచిగా కలుపుకోవాలమ్మా. కలిపి పాకం తీయాలి. సారు అన్నం వేసుకొని తినేస్తాను, ఆకలి వేసేస్తున్నది. సరే ఇక అయిపోయింది. అది అన్నం వేసుకు అమ్మ వాసన సూపర్గా వస్తున్నది. పాకం చారు చాలా బాగున్నది, సూపర్గా ఉన్నదమ్మా. బంగారం ఉండున్నది. అందరూ చారు వండుకొని శుభ్రంగా తినండి. వండుకొని తినండి. పోయిదా దాకా ఈ పేరు వెళ్ళిపోయింది. సబ్స్క్రైబ్ వీడియో తీసేస్తున్నాను. సబ్స్క్రైబ్ సూపర్గా ఉన్నది. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అని సబ్ 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 సబ్స్క్రైబ్.